మీరు నమ్మరు. నేను ఎంతమందికి మీ గురించి ఎంత కష్టపడే అమ్మాయి వచ్చింది. నా ముందైతే నెగెటివ్‌గా మాట్లాడొద్దని చెప్తా. అంటే ఇది ఇంకో విషయము. హ్మ్. నిజంగా తప్పులు చేసే వాళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడితే అనుకోవచ్చు. హ్మ్. నా పర్సనల్‌గా నాకు తెలుసు. నేనే విన్నాను. ఆ! ఓహ్! దివి ఇలా చేసిందా? హేయ్! నేనేం చేశానురా? అంటే కరెక్ట్‌గా ఉన్నా కూడా హ్మ్. పీపుల్ విల్ టాక్. యాహ్! నువ్వు యాక్టర్ అయితే చాలు. నీ గురించి 100 మంది బ్యాడ్‌గా మాట్లాడతారు. యాక్టరే కాదు. నువ్వు సింగర్ అయినా సినిమా ఇండస్ట్రీలో ఉంటే చాలు. యూ ఎప్పుడైతే ఆర్ బ్యాడ్. ఆ అమ్మాయి కరెక్ట్ కాదురా. హ్మ్. ఆ అమ్మాయి అసలు కరెక్ట్ కాదు. హ్మ్. అమ్మాయి డ్రెస్ ఏసిందంటే అసలు కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఇలా ఉందంటే కరెక్ట్ కాదు. నాకు యూ షుడ్ నో ద రియాలిటీ. యాహ్! నాకు ఐ నో. నచ్చిన ఐ నో. అబ్బాయి అయితే నేను చాలా ఫ్రీగా ఉంటా, కంఫర్టబుల్‌గా ఉంటా. కరెక్ట్. లేకపోతే నేను హ్యాపీగా ఐ వాంట్ టు అలోన్. ఐ హ్మ్. వాంట్ టు బి నో మ్యాటర్ నీకు కోట్లుండొచ్చు, నువ్వు పొలిటీషియన్ కావచ్చు, నువ్వు హీరో అవ్వచ్చు, నువ్వు ఇంకేదన్నా అవ్వచ్చు. కరెక్ట్. నాకు నువ్వు నార్మల్‌గానే కనిపిస్తున్నావు. హ్మ్. యూ ఆర్ నథింగ్ టు మీ. బికాజ్ ఐ డోంట్ హావ్ లవ్ ఫర్ యూ. యాహ్! యాహ్! ఇఫ్ ఐ డోంట్ హావ్ లవ్ ఫర్ యూ, నా చిటికెన వేలు కూడా నువ్వు ముట్టుకుంటే నాకు నచ్చదు. కానీ దాని పైనుంచి ఈ అమ్మాయి బ్యాడ్, ఈ అబ్బాయి బ్యాడ్ అని ఎప్పుడైతే నేమ్ వస్తది కదా! ఈళ్ళంతా ఇంతే అనుకుంటాం. నెగెటివ్ మాట్లాడే వాళ్ళు నెగెటివే మాట్లాడతారు. మాట్లాడతారు. వాళ్ళు కరెక్ట్. ఇంకేం మాట్లాడలేరు.